ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కర్నూలులో మాలల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. భారత్ బంద్లో భాగంగా మాలల జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలులోని సి క్యాంపు కూడలిలో రాస్తారోకో చేసి రాకపోకలను అడ్డుకున్నారు. వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి 2-3 మెజార్టీతో బిల్లును పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదం చేయాలని, ఆ విధంగా కాకుండా సుప్రీంకోర్టు వర్గీకరణ చేసినట్లు ఎలా తీర్పు ఇస్తారని వారు ప్రశ్నించారు. ఎస్సీలో కులగణన చేసి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని జేఏసీ చైర్మన్ ఓబులేసు కోరారు. ఆర్టికల్ 341కి వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి రైట్స్ లేవని మేము దీన్ని ఖండిస్తున్నాం. అలాగే ఇండియాలో ఎస్సీలు కులగణన జరగాలి. ఎస్సీల మీద కులగణన జరిగిన తర్వాత జనాభా నిష్పత్తి ప్రకారము ఇండియాలో ఎస్సీలకు 22 నుంచి 23% రిజర్వేషన్ పెంచిన తర్వాత ఆ తర్వాత మీరు ఏం చేసినా కూడా మేము దానికి సానుకూలం ఇస్తాం. అది ఎట్లా? ఎవరికి ఎస్సీలకు అన్యాయం చేయకుండా చేసే విధంగా చేయాలి. అలాగే క్రిమిలేయర్ తీసుకొచ్చారు. క్రిమిలేయర్ల వలన కూడా అనేక మంది సామాన్యులకు, కింది స్థాయి ఉద్యోగస్తులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు కులాల మధ్య చిచ్చు పెట్టి మీరు కొట్లాడుకోండి అని చెప్పి మీరు చేసే కుట్రపూరిత ఆలోచనలు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో అతి పెద్ద ఉపకులం ఏందయ్య అంటే మాల కులము. ఈ కులం తలుచుకుంటే నీ ప్రభుత్వాన్ని కూల్చేసే శక్తి ఉంది. ఈ కులానికి నువ్వు ఎదురొస్తున్నావు. మీరు చేసే ప్రయత్నాలు మానుకొని కులానికి ముందు కులగణన చేసి రిజర్వేషన్ శాతాన్ని పెంచి ఆ తర్వాత మీరు ఏదైనా చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీంట్లో కొన్ని బహుజన పార్టీలు, బహుజన సంఘాలు